36, 16, 10 దీనికి కూడా పడలేదా? పెద్ద టీచర్ అమ్మంట. 1000 రూపాయలు కూడా లేదు ఈవిడ దగ్గర. నేను గల్ఫ్లో కష్టపడి సంపాదించిన డబ్బుతోనే తనకి పెళ్లి చేశాను. నేను వెళ్ళి 1000 రూపాయలు అడిగితే లేదని చెప్తుంది. నాకు ఈ పెళ్ళొద్దని మీతో నేను 1000 సార్లు చెప్పాను కదా. నేను కూడా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసుకోవాలనుకున్నాను. మీకెవరికైనా వినపడిందా? మీకు కొడుకుడున్నాడుగా, వాడు ఎప్పుడైనా ఇంటి గురించి ఆలోచించాడా? పెళ్లి చేస్తే ఆ ఇంట్లో ఎలా ఉండాలో ఆలోచించాలి. అది వదిలేసి ఇక్కడికి వచ్చేసింది. మనిషి ప్రశాంతంగా ఉండటానికి లేదు. నువ్వు ఆ విషయాన్ని పెద్ద చేయకమ్మా. ముందు లోపలికెళ్ళి టీ తాగు. టీచర్, ఇందులో అన్నీ ఉన్నాయిగా, అసలు ఎలా రెడీ చేసావు? అనుకుంటే రెడీ చేయడం ఒక విషయమా? ఇలా చూడు, ఒక విషయం చెప్తాను. పరీక్షకి ఇంకా 30 రోజులు టైం ఉంది. కొంచెం కష్టపడి చదివామంటే పాస్ అయిపోతావు. బుక్తి చాప్టర్ 4 జియోపాలిటిక్స్. అమెరికా ఇంకా యుఎస్ఎస్ఆర్ జియోపాలిటిక్స్ గురించే ఇప్పుడు ఈ చాప్టర్లో చదువుకోబోతున్నాం. ద కొలాప్స్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్ ఆఫ్ ద సోవియట్ యూనియన్ అండ్ ద సోషల్ సిస్టమ్ ఇన్ ఈస్టర్న్ యూరోప్ had profound consequence for the world politics. For these Europe countries, financial దాని వల్ల అలా చూడు. రేయ్ అక్క. హే క్రిస్టి, వీడు రాత్రులు సినిమా డాన్సులు ఆడడానికి వెళ్తాడు. నిజమే కదరా? అది మేము ఎప్పుడైనా ఒకసారి వెళ్తాం, ఆస్తమాను కాదు. ఒకే రోజు అన్నీ నేర్చుకోవడం నా వల్ల కాదు టీచర్. నేను పాస్ అవడానికి మాత్రం నేర్పించండి టీచర్. అది కష్టపడి చదివి పాస్ అయిపోతాను. ఓకే.
సరే రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? ఆ, నాకు పక్కూర్లో బ్యాంకులో పనుంది, నువ్వు వస్తావా? అలాగే మీ ఇంటికి వెళ్ళొచ్చు. రావడంలో ఇబ్బంది లేదు కానీ మీరు నా చదువు గురించి మాత్రం అమ్మతో చెప్పకూడదు. చూద్దాం. మ్. మ్. క్రిస్టి, ఈ టేస్ట్ చూడు. ఆ, అంకుల్ సూపర్గా ఉంది. మీరు వస్తున్నారని తెలిసి చేశాను. మామూలుగా ఇదంతా నేను చెయ్యను. నాన్న కొంచెం పులిచిపోతావా? విషయాలన్నీ చెప్పారు. ఇక నీ గురించి ఆలోచించమ్మా. నీకు మంచి సంబంధం ఏమైనా వస్తే అప్పుడు చూద్దాం. అయ్యో నాకేమొద్దు. ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించద్దమ్మా. కొద్ది రోజులు పోనివ్వు. నాన్న ఇంకొంచెం పులిచిపోతావా? వీడి సంగతి ఏమిటమ్మా? బిడ్డ కొత్త కోరిక ఏమిటో తెలుసా? వీడికి కొత్త బండి కావాలట. అలాగా? వీడికి ఇప్పుడు అదొక్కటే తక్కువ. టీచర్, నేను మీ పెళ్ళి కూడా వచ్చాను తెలుసా? చాలా గ్రాండ్గా చేశారు. అన్నిటికి కలిపి ఇప్పుడు అనుభవిస్తున్నాను. జాయ్ అని మీకు డబ్బులు పంపించడాక? మనమిస్తే తీసుకునే పరిస్థితుల్లో వాడున్నాడు. నాన్న వాడు అచ్చం ఒకేలాంటి వారు. టీచర్, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? టీచర్ పెళ్ళైన వెంటనే ఎందుకు తిరిగి వచ్చేశారు? ఆయన మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారని విన్నాను. ఆయనకేమైనా జబ్బు ఉందాకా? అడగడానికి నీకేం దొరకలేదా? రే మామా, అలా చూడండి రా, ఎవరో అక్కతో వెళ్తున్నాడు. అక్క కాల్ చేస్తుందిరా. రే మామా, అలా చూడరా. హలో టీచర్. ఏం చేస్తున్నాడు రా వాడు? టీచర్, నేను తర్వాత కాల్ చేస్తాను. డాన్స్ మధ్యలో వాడు చేస్తున్న కామెడీ చూసావా? నిన్నే మేము చూసాంలే. అక్కతో పక్క సీట్లో కూర్చొని వెళ్ళావు కదా, ఏంట్రా అయస్కాంతమా? అబ్బా, తను ఎంత అందంగా ఉందో తెలుసా? నువ్వు చాలా అదృష్టవంతుడు వీరా. వాగక్రా, ఆవిడ ట్యూషన్ నేర్పిస్తున్నారు. అయితే ట్యూషన్ కి మేము రావచ్చా మావా? పోరా కోతి. హోంవర్క్ ఏదైనా ఉంటే చెప్పు మావా, అందరం కలిసి చేసుకుందాం. అవునరా. అంత నీ అదృష్టం రా, మాకు దొరకదు అలాంటి టీచరు. సర్లే, ఏం చేస్తాం? అవునరా నీ మావా, అదృష్టం నీది, మా అదృష్టం మాది.
చిన్న చిన్న ఫాల్టే టీచర్, ఇప్పుడు సూపర్గా రెడీ అయింది. చూస్తారా? ఏయ్, బాగుందా? నువ్వు పెద్ద మొగాడు వైపోయావురా. మా ఇంట్లో కూడా ఒక కుట్టు మిషన్ ఉంది. చిన్న పనే అనుకుంటాను, కొంచెం వచ్చి చూసి పెట్టరా. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఆ, ఆ. చాలా రోజులైపోయింది. వెళ్దామా? ఆ. ఏంటిది టీచర్, మిమ్మల్ని దొంగ కేసులో పట్టుకున్నారా? ఇది కన్యాకుమారి డిస్టిక్లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న అమ్మాయి, క్రిస్టీ జోసెఫ్. అంటే తమిళనాడులో కళ్ళు మూసుకుని మార్కులు ఇచ్చేస్తారు కదా టీచర్? పరా. కానీ అప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నారు టీచర్. Had I the heavens embroidered clothes, enwrought with golden and silver light, the blue and the dim and the dark clouds of the night, and light and the half light, I would spread the clothes under your feet. But I, being poor, have only my dreams. I had spread my dreams under your feet. Tread softly, because you tread on my dreams.